అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం. పన్ను ఎగవేతలు అడ్డుకోవడానికి టెక్నాలజీ ఉపయోగించండి అన్న చంద్రబాబు. జీఎస్టీ వసూళ్లలో దేశానికి ఏపీ రోల్ మోడల్గా ఉండాలన్న ఆకాంక్ష. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కోర్టు కీలక ఆదేశాలు. నిందితుల ఆస్తుల జప్తునకు విజయవాడ కోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ. లిక్కర్ స్కామ్లో మరోసారి సిట్ విచారణకు హాజరవుతున్న విజయసాయిరెడ్డి. భగవద్గీతలోని శ్లోకాన్ని ట్వీట్ చేసిన వైనం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సినీ నటుడు మరోసారి ప్రకాష్ రాజ్ విమర్శలు. హిందీ నేర్చుకోవడం అంటే ఉనికిని కోల్పోయినట్లు కాదని పవన్ వ్యాఖ్య. ఈ రేంజ్కి అమ్ముకోవడమా అంటూ పవన్పై ప్రకాష్ రాజ్ విమర్శలు. ఏపీ ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా. సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద పదవీ విరమణకు కేంద్రం ఆమోదం. చంద్రబాబు సర్కారు ఒత్తిళ్లు, రాజకీయ వేధింపుల వల్లే ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ తీవ్ర ఆరోపణలు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే పదవికి రాజీనామా చేశానన్న సిద్ధార్థ్. దీర్ఘకాలిక జీవిత లక్ష్యాలు కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం. అమెరికా స్వాతంత్ర వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాన్సులేట్ జనరల్ జెనిఫర్ లార్సన్తో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి. భారత్ అమెరికా మధ్య సంబంధాలు క్రమంగా పెరుగుతున్నాయన్న రేవంత్. మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త. మహిళా స్వయం సహాయక సంఘాలకు 344 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు. నేటి నుంచి 18వ తేదీ వరకు మహిళా సంఘాల ఖాతాల్లో నిధుల జమ. జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ పర్యాటకుల వాహనం. మృతుల కుటుంబాలకు రాంబన్ జిల్లా యంత్రాంగం ₹1,00,000 పరిహారం. 15,000 మందిని తొలగించిన మైక్రోసాఫ్ట్. అన్ని విభాగాల్లోని ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాలు అవసరమన్న మైక్రోసాఫ్ట్ సంస్థ. కొత్తగా మైక్రోసాఫ్ట్ ఎలివేట్ కార్యక్రమానికి శ్రీకారం. వందలాది మంది దౌత్యవేత్తలు, సివిల్ సర్వెంట్లను తొలగించేందుకు అమెరికా సిద్ధం. లే ఆఫ్ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడి.